హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో. ఒకవేళ మీరు న్యూజిలాండ్కి మూవ్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇక్కడ శాలరీస్ లేకపోతే వేజెస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్ లాగా లేకపోతే వర్క్కి న్యూజిలాండ్కి రావాలి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, తెలుసుకోవాల్సింది. సో ఫస్ట్ నేను మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి చూస్తాను. So let's get started. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇండియాలో మంత్లీ వైజ్ పే చేస్తారు కదా, ఇక్కడ హవర్లీ వైజ్ పే చేస్తారనమాట. అండ్ ఒక్క హవర్కి ఇంత వేజ్ ఉంటుంది అని చెప్తారు. అంటే మీరు ఒకవేళ ఓవర్ టైం వర్క్ చేస్తే మీకు అంత, ఒకవేళ 1 hour ఎక్కువ వర్క్ చేశారనుకోండి మీకు 1 hour పే ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అలా ఫ్రీగా వర్క్ చేయడానికి అలా ఏముండదు. అండ్ ఇంకొకటి, ఒక న్యూజిలాండ్ డాలర్ ఇస్ 50 రూపీస్, మళ్ళీ 52, 53 అలా అవుతూ ఉంటుంది అనమాట. మీరు 50 రూపీస్ లాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రోల్ ఏదైనా ఉండనివ్వండి, మినిమం శాలరీ వేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. మినిమం వేజ్ అని హవర్లీ ఇంత, అంటే మీరు ఎంత తక్కువ పని చేసినా ఎంత ఎక్కువ పని చేసినా మినిమం ఇంత ఇవ్వాల్సిందే. ఏప్రిల్ 2024 నుంచి మినిమం వేజ్ వచ్చేసి $23.15 అనమాట. ఒకవేళ మీరు ఏ రోల్ అయినా చేయండి, ఏ ప్రొఫెషన్ అయినా ఉండని, మినిమం ఇది పే చేయాల్సిందే. కానీ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఉంటుంది అనుకుంటా. బట్ నార్మల్గా ఒకవేళ మీరు స్టూడెంట్స్ కాకుండా నార్మల్గా వర్క్ అన్నా లేకపోతే 18+ కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికైతే మినిమం వేజ్ ఎంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మినిమం వేజ్ అని చెప్పాను కదా, అది అన్ని రోల్స్కి, నేను చెప్పే అన్ని ప్రొఫెషన్ రోల్స్ అన్నిటికీ ఇది వ్యాలిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియన్ వేజ్ అని ఉంటుంది అనమాట, దానికన్నా కొంచెం ఎక్కువ. సో మీడియన్ వేజ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం రోల్స్కి మీడియన్ వేజ్ వచ్చేసి $28.18 per hour అనమాట. అండ్ ఇది మీడియన్ వేజ్. మినిమం వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. మీడియన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం రోల్స్లో వచ్చేసి మనకి హోటల్ సర్వీస్ మేనేజర్స్, బారిస్టాస్, వెయిట్ స్టాఫ్ అండ్ కిచెన్ హ్యాండ్స్ వీళ్ళందరికీ ఈ మీడియన్ వేజ్ వ్యాలిడ్ అవుతుంది. అట్ ప్రెజెంట్ ఇంత ఉంది, $28.18, అంటే $28.18. న్యూజిలాండ్లో హెల్త్ కేర్ అండ్ ఏజ్ కేర్ వర్కర్స్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే రిజిస్టర్డ్ అయిన నర్సెస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీడియన్ వేజ్ వచ్చేసి $41.35 per hour. అండ్ హెల్త్ కేర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి న్యూజిలాండ్ డాలర్స్ వచ్చేసి $25 to $30 per hour ఉంటుందన్నమాట మీడియన్ వేజ్. సో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కంపల్సరీ అని కాదు, మీ కాంట్రాక్ట్ని బట్టి కూడా ఉంటుంది. బట్ దీనికన్నా మీకు ఎక్కువ కూడా వస్తుండొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్కువ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. కానీ మోస్ట్లీ ఈసీఈ వాళ్ళకి, ఇక్కడ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. మీరు ఇక్కడికి వచ్చి ఈసీఈ కోర్స్ చేశారనుకోండి, ఇక్కడ క్వాలిఫైడ్ ఈసీ టీచర్స్కి చాలా డిమాండ్ ఉంది. మీరు ఒకవేళ ఇలా కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే మాంటెసరీ టీచర్ లాగా ఇక్కడికి వచ్చాను అనమాట, కానీ నేను ఇండియాలో చేశాను నా డిప్లొమా. బట్ ఇక్కడ నేను క్వాలిఫైడ్ టీచరే కానీ న్యూజిలాండ్ రిజిస్టర్డ్ టీచర్ కాదనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఉండాలి అంటే ఇండియన్ మాంటెసరీ ఏమవుతుంది అని అంటే ఇక్కడ రిజిస్టర్డ్ టీచర్స్ లాగా కన్సిడర్ చేయట్లేదు. బట్ సౌత్ ఆఫ్రికా లేకపోతే ఫీజీ మాంటెసరీ టీచర్స్ని అయితే రిజిస్టర్డ్ టీచర్స్లా కన్సిడర్ చేస్తున్నారు. 2 yearsలో పిఆర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. మినిమం వచ్చేసి చెప్పాను కదా $23 అని. మీడియం వేజ్ వచ్చేసి $25 to $40 వస్తాయి per hour. అండ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇంకా క్వాలిఫికేషన్ని బట్టి కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్డ్ ట్రేడ్స్, అంటే ఈ దాంట్లో మనకి కార్పెంటర్స్ ఇంకా ప్లంబింగ్ వాళ్ళందరికీ బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, అందుకోసం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారనమాట. కానీ ఒకవేళ మీకు స్కిల్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ వర్క్ చేస్తే మీకు చాలా ఎర్న్ చేసుకోవచ్చు. సో వేజ్ వచ్చేసి $30 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అది జస్ట్ స్టార్టింగ్ అనమాట. మీ స్కిల్ని బట్టి, మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు per hour.
ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా ఎంప్లాయర్‌ని బట్టి ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్‌ని బట్టి ఉంటుంది. మోస్ట్‌లీ ఇది ఆక్‌లాండ్ బేస్డ్‌గా చెప్పాననమాట నేను. అండ్ ఆల్సో మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఉంటుంది. సో, మీ కాంట్రాక్ట్‌ని బట్టి ఉంటుంది కాబట్టి నేను మినిమమ్ ఇంకా మీడియన్ వేజ్ అయితే చెప్పగలిగాను. ఒకవేళ మీకు కరెక్ట్‌గా ఇంకా ప్రిసైజ్‌గా కావాలి అనంటే మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇంకా ఇన్నోవేషన్ అలా ఉంటాయి వెబ్‌సైట్స్. గూగుల్‌లో మీరు సెర్చ్ చేసి రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. మనము సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోకెళ్ళిపోదాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అనుకుంటుండొచ్చు, ఓకే ఇంత సాలరీ వస్తుంది. బట్ టాక్స్ ఎంత కట్ అవుతుందని మీకు అనిపిస్తుండొచ్చు కదా! సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేనిప్పుడు ఇస్తున్నాను మీకు. సో, జులై 2024 నుంచి ఈ రూల్స్ అనమాట. ఇవేమవుతాయంటే ప్రతి ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్రతి 6 మంత్స్, 8 మంత్స్‌కి అలా చేంజ్ అవుతూనే ఉంటాయి. సో, బట్ జులై 2024 నుంచి ఈ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో, ఒకవేళ యాన్యువల్ ఇన్‌కమ్ మీకు $0-15,600 వరకు వస్తుందనుకోండి. అప్పుడు 10.5% మీ సాలరీ నుంచి కట్ అవుతుంది టాక్స్‌కి. 15,601 to $53,500 వస్తున్నాయి అనంటే 17.5% కట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి యావరేజ్ ఇదే సాలరీ ఉంటుంది కాబట్టి 17.5% ట్యాక్స్‌కి కట్ అయిపోతదనమాట. సో, 39% కన్నా ఇంకా ఎక్కువ కట్ చేయరనమాట. సో, నేను ఇక్కడ అన్నీ మెన్షన్ చేశాను కదా! ఇదొకసారి మీరు స్క్రీన్ షాట్ ఆర్ చూసుకోండి. సెట్ అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు అండ్ పర్ హవర్ $20 ఎర్న్ చేస్తున్నారనుకోండి. మీకు యాన్యువల్ ఇన్‌కమ్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు సెకండ్ కేటగిరీలో వస్తదనమాట. అంటే 17.5% మీ ఇన్‌కమ్ నుంచి డిడక్ట్ చేస్తారు టాక్స్ రిలీఫ్‌కి. సో, అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా గూగుల్‌లో వెబ్‌సైట్ కూడా ఉంటుందనమాట. టాక్స్ క్యాలిక్యులేటర్ న్యూజిలాండ్ అని. మీ కాంట్రాక్ట్‌లో మీకొచ్చే ఇన్‌కమ్‌ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకక్కడ కనిపిస్తుంది. సో, న్యూజిలాండ్‌లో వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్ మోస్ట్‌లీ దేనికి డిమాండ్ ఉంది అనంటే ఫుడ్ సర్వీస్ కానీ, రీటైల్ ఇంకా డెలివరీ చేస్తారు కదా! ఊబర్ ఈట్స్. ఇక్కడ ఊబర్ ఈట్స్ ఇంకా డోర్ డాష్ అలా ఉంటాయన్నమాట. వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. చాలా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ పార్ట్ టైమ్ లాగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీసా రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఎన్ని హవర్స్ వీక్లీ వర్క్ చేయొచ్చు అనేది వాళ్ళక్కడ మెన్షన్ చేస్తారనమాట. కొంతమందికి జస్ట్ 20 హవర్స్ పర్ వీక్ వర్క్ చేసే కాంట్రాక్ట్ ఉంటుందనమాట వీసాలో. కొంతమందికి మోర్ దెన్ 20 డిపెండెంట్ వీసా. సో, మీ వీసా రిక్వైర్మెంట్‌ని బట్టి లేకపోతే మీరు చూజ్ చేసుకున్న కోర్స్ ఉంటుంది కదా! మీరు స్టూడెంట్ వీసా మీద వస్తారు. ఒక కోర్స్ మీద మీరొస్తారు కాబట్టి, ఆ కోర్స్‌ని బట్టి కూడా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎన్ని హవర్స్ వర్క్ చేస్తారో. సో, మీరది తెలుసుకొని మీరు జాబ్ సెర్చ్ చేయొచ్చు. ఆ కాంట్రాక్ట్‌ని ఫాలో ఇంకొకటి నాకు కమెంట్స్‌లో బాగా అడిగేదేంటి అనంటే, పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటున్నాయి న్యూజిలాండ్‌లో దొరుకుతాయా? చేయొచ్చా అనంటే, ఇప్పుడు మీరు వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే యూఎస్, యూకే, కెనడాలో అలా కంపేర్ చేసుకుంటే న్యూజిలాండ్ కొంచెం బెటరే అనిపిస్తుంది. ఇక్కడ కూడా కష్టమే బట్ వాటితో కంపేర్ చేస్తే బెటరే. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మీరు మేనేజ్ చేసుకొని అలా చేసుకుంటే ఇట్స్ గుడ్. సో, నేనైతే మోస్ట్‌లీ అన్నీ కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేనైతే మోస్ట్‌లీ అన్నీ కవర్ చేసేసాననమాట. నోట్ చేసుకొని మరీ చెప్తున్నా మీకైతే. సో, ఒకవేళ మీకు ఇంకా ఏవన్నా క్వెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేసి నాకు అడగండి. నాకు తెలిసినటివి ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి మీకు ఆన్సర్ ఇస్తాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.